जातुन साहब ఎన్నిసార్లు మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు, ఎందుకు గోడముడు వేస్తున్నారు? కొంచెం గ్యాప్ తీసుకుని ఏమని చెప్తాను ఉన్నాను. చెట్టుకి ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి, ప్లస్ వేసేది గోడకు దూరం ఏమని చెప్తుంటే ఫిస్క్ గోడ కింద వేస్తాయి, ప్రతి చెట్లు గోడ బగిలి మళ్ళీ అవుతుంది. ఇంటికి ఎన్నిసార్లు చెప్పినా మీకు వేయగలిగే అంటే ఎన్నిసార్లు మీకు చెప్తే కూడా అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్తారు ఏమవుతుంది? గోడ గ్యాప్ తీసుకుంటుంది ఏమవుతుంది? గోడ కిందనే పెట్టేస్తాం, ఉంచుకోవాలని బతకాలనే రేపు పెద్ద తర్వాత గోడ పగిలిపోతే మళ్ళీ తీసుకోవాలి. ఏది కోరిక బాగా పెట్టి గోడలు పగలగొట్టకపోయినా కొంచెం గ్యాప్ ఇస్తే కవరేజ్ ఎక్కువ వస్తుంది. రేపు కావాలంటే రేపు వాకింగ్ ట్రాక్ వేసుకునేటప్పుడు మధ్యలో వేసుకొని ఇక్కడ వేసుకొని నష్టమైంది. నువ్వు గోడ కింద అంత దగ్గరికి ఫస్ట్ డేనే మీకు అందరికీ చెప్పాను నేను, మీకు అందరికీ చెప్పా ఫస్ట్ డే సార్ గోడకి కొంచెం గ్యాప్ ఇచ్చేవాళ్ళ, ఇలా చెట్టు గ్యాప్ పెట్టుకోవాలి. అయినా కూడా మీరు అలాగే చేసుకుంటా పోవాలి. మనం 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి గోడలు కట్టి అది 10 కాలాలు పడుతుంది. ఏమి లేకుండా ఈరోజు టెంపరీగా మనం ఏదో చేస్తున్నట్టు వీడియోలకో ఫోటోలకో జనాలకో దానికి చాలా సరి చేసేది వాటిని మీరు అర్థం చేసుకోండి సార్. మనం ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాము 7 కోట్లు, సెకండ్ ఫేజ్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 5 రోజుల క్రితం ఏదైతే ప్లాంటేషన్ కార్యక్రమాన్ని తీసుకున్నామో దాదాపు 35 పార్కుల్లో 17.5 ఎకరా స్థలంలో 7 కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాల్ కట్టామో వాటన్నిటిని కూడా వదిలేకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ వేయాల నెల్లూరు నగర కార్పొరేషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 26 డివిజన్లో అని శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి నిర్ణయం పేదరెడ్డి గారి నిర్ణయం తీసుకున్న తర్వాత 2370 ప్లాంటేషన్లని మనం 5 రోజుల క్రితం మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు 1900 ప్లాంట్లని ఈ పార్కుల్లో వేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ కూడా 450 ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా చూసుకొని వేస్తున్నాం. ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మీడియాతో మాట్లాడే విధానం కాకుండా ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి, ప్రతి చెట్టు దానికి సంబంధించి బ్రతికితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందనే నిర్ణయం తీసుకొని దాని ప్రకారం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి ముఖ్య కారణం కూడా రాను కాలుష్యం ఎక్కువైపోతూ ఉంది. చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు ఇప్పటికే జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకొని నగర కార్పొరేషన్లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని నగరంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 2400 ప్లాంట్లను టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాం. ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి 17.5 ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర 380-400 కోట్ల స్థలాలు. మీకు తెలియదేం కాదు, ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలు సృష్టించుకోవడం, దళారులు రావడం, వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ ఫ్లాట్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కుటుంబీకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే పార్కు స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి రిజర్వ్ స్థలాలు వాటన్నిటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు కూడా మోసపోవద్దు. ఈ దళారుల చేతిలో పార్కు స్థలాలు 1,50,000 రూపాయలకి ఇప్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పి మోసం చేస్తున్నారో
ఎవరూ మోసపోవద్దు. ఒకటికి 2 సార్లు అవి రిజర్వ్డ్ స్థలాలా, పార్కు స్థలాలా డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సారించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు చంద్రన్న పార్కులు బాటాన్ని కార్యక్రమాన్ని తీసుకొని దీనికి సంబంధించి చేస్తున్నాం. మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం, ఇప్పుడు చెట్లు వేస్తున్నాం. మరి లైట్లు కూడా ఈ పార్కులు అన్నింటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం. అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం. అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇతరితర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ